తరువాత దావీదు ఇశ్రాయేలీయులలో 30,000 మంది శూరులను సమకూర్చుకొని బయలుదేరి కెరూబుల మధ్య నివసించు సైన్యములకు అధిపతి అయిన యెహోవాను తన నామము పెట్టబడిన దేవుని మందస్సమును అచ్చట నుండి తీసుకుని వచ్చుటకు తన యుద్ధనున్న వారందరితో కూడా బాయిలా యెహూదాలో నుండి ప్రయాణమయ్యను. మనం ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే దావీదు మహారాజు గారు ఇక్కడ మనం చూసినట్లయితే 30,000 ఇక్కడ చూసినట్లయితే 30,000 మంది శూరులతో ఆయన ప్రయాణమైన రీతిగా దేవుని వాక్యంలో మనం చూడగలం. దేని గురించి ప్రయాణమయ్యారు, శూరుల్ని తీసుకుని ఎక్కడికి బయలుదేరారు అని మనం కొంచెం దాన్ని లోతుగా మనము చదివినట్లయితే సైన్యములకు అధిపతి అయిన యెహోవా అను తన మందసము, తన పేరు పెట్టబడిన దేవుని మందసము తెచ్చుటకు, దేవుని మందసాన్ని తీసుకొని రావాలి. దేవుని సైన్యములకు అధిపతి అయిన యెహోవా అనే నామము పెట్టబడిన దేవుని మందసమును తీసుకురావాలని బయలుదేరారు అనగా అది ఎక్కడో వదిలిపెట్టబడింది అన్నమాట. దాన్ని ఎక్కడో వదిలేశారు అన్నమాట. దాన్ని మనం కొంచెం వెనకాల వెళ్ళి దాని సైన్యములకు అధిపతి అయిన యెహోవా అనే మందసము ఎక్కడ వదిలిపెట్టారు అని మనం చూసినట్లయితే ఏలీ కుమారులు వారి సైన్యము వారు యుద్ధం చేస్తున్నప్పుడు దేవుని మందసం తెచ్చి యుద్ధ భూమిలో మనం పెడితే యుద్ధం గెలిచేస్తాములే అని ఆ మందసమును తీసుకొచ్చి అక్కడ యుద్ధ భూమిలో పెట్టిన రీతిగా దేవుని వాక్యంలో మనం చూడగలం. వాక్యం వింటున్న ఈరోజు దేవుని బిడ్డలాగా మనం గమనించవలసిన సమయం. అనేక సార్లు నా జీవితంలో, అనేక సార్లు సంఘ జీవితంలో, అనేక సార్లు కుటుంబ జీవితంలో, అనేక సార్లు నిజ జీవితంలో మనం ఏం చేస్తుంటాం అనగా దేవుని మీద ఆధారపడటానికి బదులుగా, దేవుని యందు విచారిస్తానికి బదులుగా, దేవుని సన్నిధిలో సమయం గడుపుతానికి బదులుగా, దేవుని చిత్తం తెలుసుకుంటానికి బదులుగా దేవుణ్ణి ఏదో ఒక ఏటీఎం లాగా లేకపోతే మనము ఉపయోగించుకుంటూ అవసరం వచ్చినప్పుడు ఉపయోగించుకునే వారంగా మనం ఉంటున్నాం. అలనాడు జరిగిన పరిస్థితి కూడా అదే. యుద్ధ భూమిలో ఆ దేవుని మందసమును వదిలిపెట్టిన రీతిగా దేవుని వాక్యంలో మనం చూడగలం. వదిలిపెట్టేశారు. ఆ దేవుని మందసమ యుద్ధ భూమిలోకి తీసుకొస్తే మేము ఆ యుద్ధము గెలిచేస్తాము అని అనుకున్నారు. కానీ అక్కడ జరిగిన సంగతి ఏంటి అనగా వారు ఆ రోజు యుద్ధము ఓడిపోయారు. ఎందుకు యుద్ధము ఓడిపోయారు అని మనము దాన్ని విచారించినట్లయితే ఆ యుద్ధ భూమిలో దేవుని మందసం పెడుతున్న ద్వారా దేవునికి, యెహోవా దేవునికి ఆ యుద్ధ భూమి లేకపోతే ఆ రక్తము ప్రవహించుట లేకపోతే ఆ నాయిస్, ఆ శబ్దమును దేవునికి అంగీకారముగా లేవు. గమనించవలసిన సంగమా, గమనించవలసిన దేవుని ప్రియుడులు, దేవుని సేవకులుగా, దేవుని యేసు అనుచరులుగా పేరు పెట్టిన మనము లేకపోతే దేవుణ్ణి అనుసరించే మనము ఈ వాక్యము మనము ఆధారం తీసుకొని మనము ఆధ్యాత్మిక సత్యాలు మనం నేర్చుకోవాలి. అనేక సార్లు దేవుణ్ణి మనము ఉపయోగించుకుంటాం. వీఆర్ యూజింగ్ గాడ్ యాజ్ ఎ ఏటీఎం. దేవుణ్ణి అవసరం వచ్చినప్పుడు ఉపయోగించుకుంటున్నాం. అనేక సార్లు దీవించే దేవుణ్ణి మనం మర్చిపోయి దీవెన వెంట పరిగెడుతున్నాం. దేవునికి మనం ఏదైనా అవసరం ఉంటే ప్రభు దగ్గరకు వస్తాం, ఏదైనా అవసరం ఉంటే మనం సభలకు వస్తాం, ఏదైనా అవసరం ఉంటే రెగ్యులర్గా మనము ఆదివారం ఆరాధనలో పాల్గొంటాం. ఒకసారి ప్రభు వారు కనికరించిన తర్వాత గుడి ఉండదు, బడి ఉండదు. ప్రభు వారు కనికరించిన తర్వాత దేవుని సన్నిధి దగ్గర సమయం గడుపుతూ ఉండదు. ప్రభు వారు కనికరించి స్వస్థపరిచిన తర్వాత, నీ కోరిక తీర్చిన తర్వాత, నీవు ఏదైతే మొరబెడుతున్నావో, దేని మీద అయితే ఆధారపడుతున్నావో అది తీర్చిన తర్వాత మళ్ళా దేవుని సన్నిధిలోకి రావటం లేదు. అనేక సార్లు మనం ఏ రీతిగా అయిపోయాము అనంటే వి హావ్ బికమ్ సెల్ఫిష్ పీపుల్. మనము ఒక సెల్ఫిష్ బీయింగ్స్ గా అయిపోయాం. ప్రభువుని లేకపోతే ఒక మెరకల్ బీయింగ్ గా, లేకపోతే ఒక తాత్కాలికంగా మేలు జరిగితే చాలు, తాత్కాలికంగా స్వస్థత జరిగితే చాలు, తాత్కాలికంగా నాకు శాంతి సమాధానము కలిగితే చాలు అన్న రీతుల్లో మనం జీవిస్తున్నాం.